హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. ఈ వీడియోలో కొన్ని క్లారిఫికేషన్స్ చేయాలండి. ఆ P&L గురించి, ఇంకా ఆప్షన్ సెల్లింగ్ గురించి, కొన్ని వాటి గురించి ఇన్డెప్త్ గా మాట్లాడుకుందాం. సో కొంచెం వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఎందుకంటే కొన్ని విషయాలు ఇక్కడ మిస్ అయితే మళ్ళీ మీరు నన్ను రేపు అడుగుతారు, సార్ ఇదేంటి సార్ అని. సో అది లేకుండా ఈ వీడియో ఒక 15 minutes పాటు మీరు టైం కేటాయించి ఈ వీడియో చూసారనుకోండి, మీకు అన్నిటికీ క్లారిటీ దొరికేస్తుంది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాతో ఎవరైతే 1.5 year నుంచి జర్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు, నేను ఈ P&L అనే దానికి పూర్తి వ్యతిరేకం. అసలు ఈ P&L అనేది ఉండకూడదు. అసలు ఎదుటి వాళ్ళ P&L చూడడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈవెన్ నాలెడ్జ్లో కానీ, డబ్బుల విషయంలో కానీ, మీరు సంపాదించడంలో కానీ, ట్రేడింగ్ మీ సెటప్ విషయంలో కానీ, ఎందులోని కూడా ఎదుటి వాళ్ళ P&L చూడడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, లేదా ఎదుటి వాళ్ళ P&L చూడడం వల్ల నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ P&L అనేది ఎవరికి వాళ్ళకే పర్సనల్. కొంతమంది అనుకోవచ్చు, సార్ మోటివేషన్ వస్తుంది కదా అండి. మోటివేషన్ P&L వల్ల రాదండి. ఒక మనిషి యొక్క నడవడిక, తను చేస్తున్న సెటప్, తను ఎంత డిసిప్లైన్డ్గా ఉంటాడు, ఆ డిసిప్లైన్డ్గా ఉండడానికి కారణం ఏమిటి, ట్రేడింగ్ సైకాలజీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్టాప్ లాస్లు హిట్ అవుతున్నప్పుడు మైండ్ నెగిటివ్గా వెళ్ళిపోతుంది కదా, అంటే రివెంజ్ ట్రేడింగ్కి వెళ్ళిపోతుంది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వీటిని మీరు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంతే తప్ప ఏదో ఒక స్క్రీన్ షాట్ చూసినంత మాత్రాన ఇన్స్పైర్ అయిపోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఈ 100 days ఛాలెంజ్ ఎందుకు పెట్టారండి? నేను ఈ 100 days ఛాలెంజ్ అనేది ఎందుకు పెట్టాను అనేది క్లియర్గా చెప్పా. నా రోడ్ మ్యాప్ అండి ఇది. నేను ఒక 100 days నా P&L అనేది నేను ట్విట్టర్లో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకనేసి నేను పెట్టాను, అంతే తప్ప ఎవరినో మభ్య పెట్టడానికో, ఎవరినో నా కోర్సులు కొనుక్కోండి అని చేసుకోవడానికో కాదు. నేను నా కోర్స్ ఫీజులు 800-900 ఉంటాయి. సో దానివల్ల మీకు పోయేదే ఉండదు. బట్ మీకు వచ్చే సబ్జెక్టు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఉంటుంది. అది కూడా ఈ 800 కూడా నేను కొనుక్కోండి అని చెప్పట్లేదు. ఈ P&L చూపించి కొనుక్కోండి అని చెప్పే ఉద్దేశం అసలు లేదు నాకు. ఎందుకు అంటే నేను మార్కెట్ నుంచి సంపాదించగలను. అండ్ ఇంకొకటి నాకు పెద్ద ఇబ్బంది ఏమైపోతుందంటే, నేను ఈ P&L పోస్ట్ చేయడానికి గాను ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టవలసి వస్తుంది, నా పర్సనల్ అకౌంట్ మీద. యాక్చువల్గా నా పర్సనల్ అకౌంట్ అండ్ ఆఫీస్ అకౌంట్ 2 చేస్తానని చెప్పాను మీకు, నేను ఐడియా ఉంది కదా. సో నా మెయిన్ గోల్ అంతా కూడా ఆఫీస్ అకౌంట్ అండి. ఎందుకంటే ఇది దాదాపుగా 9 CR, ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నది 9 CR. సో ఇది ఇంత పెద్ద క్యాపిటల్, హ్యూజ్ క్యాపిటల్ని నేను మేనేజ్ చేయాలి అంటే ఇది చాలా రకాలు ఉంటాయండి. ఇందులో కూడా మళ్ళీ ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది. ఫస్ట్ది ఆప్షన్ సెల్లింగ్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ బయింగ్ ఉంటుంది, థర్డ్ ఈక్విటీ బయింగ్ ఉంటుంది, ఫోర్త్ ఈక్విటీ ఆప్షన్స్ హోల్డింగ్ ఉంటుంది. సో ఇవి కాకుండా ఇంకా కూడా చేస్తామండి. యాక్చువల్గా హెడ్జింగ్లు ఉంటాయి, తర్వాత ఫ్యూచర్ హెడ్జింగ్ ఉంటుంది, ఫ్యూచర్స్ని హెడ్జ్ చేస్తాము. చాలా రకాలు ఉంటాయండి వీటిలో, ఇంకా చాలా రకాలు చేయాలి. అంటే ఇవన్నీ నేను ఒక్కడనే చేసేస్తానా అంటే నో, నాకు టీం ఉంది, నాకు ఒక ఆఫీస్ ఉంది, నాకు ఒక టీం ఉంది. సో వీళ్ళకి ఎవరెవరికి ఏ వర్క్ చేయాలి అనేది నేనే అలాట్ చేయాలి. ప్లస్ వీళ్ళకి వచ్చిన డౌట్స్ నేను క్లారిఫై చేయాలి. ప్లస్ ఏదైనా మిస్టేక్ జరిగింది, సడన్ గా ఒక క్యాండిల్ రెడ్ కొట్టింది అంటే ఈ అన్ని సెగ్మెంట్స్లోని కూడా, మేము చేస్తున్న అన్ని సెగ్మెంట్స్లోని గ్రీన్లో ఉన్న పోర్ట్ఫోలియో అనేది రెడ్లోకి వెళ్ళిపోతుంది, ఇంత హ్యూజ్ క్యాపిటల్కి. సో వీటిని మేనేజ్ చేయడానికి ఎంత కష్టమో తెలుసా అండి? ఈవెన్ ఒక 4-5 చేసే పని నేను ఒక్కడిని చెయ్యాలి. ఇదంతా మేనేజ్ చేయాలి. ఇది చేస్తూనే మళ్ళీ స్టూడెంట్స్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. నా ఫిన్విరాజ్, నా ఇండివిజువల్ ఉంది కదండి, నా పర్సనల్ ఫిన్విరాజ్. సో ఈ ఫిన్విరాజ్కి సంబంధించిన స్టూడెంట్స్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు. మీరు టెలిగ్రామ్లో 4,500 మంది ఉన్నారు, 4,800 మంది అనుకుంటా ఉన్నారు. సో మీరు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయాలి. ఎవడో ఒక తొంటరి పర్సన్ వచ్చి ఏదో ఒకటి, ఒక 1000 కూడా డైలాగ్ ఒకటి వేస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ నాకు కోపం వస్తుంది, మీకు కోపం వస్తుంది, అది ఇష్యూ పెద్దదైపోతుంది. ఇలా అంటే ఒక పర్సన్ ఎన్ని మేనేజ్ చేసుకుంటూ రావాలి. అది కాకుండా మళ్ళీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియో, దాన్ని క్రియేట్ చేయాలి, ఎడిట్ చేయాలి, థంబ్నైల్స్ క్రియేట్ చేయాలి, దానికి హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవాలి, కీవర్డ్స్ తీసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దాన్ని అప్లోడ్ చేసి మీకు పెడితే మీరు లైక్ కొట్టరు, కామెంట్ చేయరు. అలా ఉంటుంది మనతోటి. ఓకే, సో ఇన్ని వర్క్స్ నేను ఒక్కడిని చేస్తున్నాను కదా. ఆఫీస్ పరంగా ఇవన్నీ నేను చేసుకుంటున్నా. మీకేం చెప్పా, పర్సనల్, ఆఫీస్ పరంగా ఇన్ని మేనేజ్ చేసుకుంటున్నా. నాకు నా పర్సనల్ అకౌంట్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. మరి P&L పెట్టరా అంటే నేను పెడతాను. ఎప్పుడు మీకు థంబ్నైల్లో P&L పెట్టాలి అంటే నేను ఒకటి అనుకుంటున్నా, అది అవునా కాదా అని చెప్పండి. సో ఒక రోజులో పర్ డేకి
1 lakh కంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడు కానీ, లేదా 1 lakh కంటే ఎక్కువ లాస్ వచ్చినప్పుడు కానీ, ప్లస్ ఆర్ మైనస్ 1 lakh వచ్చినప్పుడు మాత్రమే థంబ్నైల్లో పోస్ట్ పెడదాము అనుకుంటున్నాను. సో అంతకంటే 1 lakh కంటే తక్కువ లాస్ వచ్చినా, 1 lakh కంటే ఎక్కువ 1 lakh కంటే తక్కువ ప్రాఫిట్ వచ్చినా థంబ్నైల్లో మెన్షన్ చేయను. ఎందుకంటే థంబ్నైల్లో మెన్షన్ చేసి వేరే వేరే స్టూడెంట్స్ని నా దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్జెక్ట్ ఉందా లేదా అనేది స్టూడెంట్స్ అందరికీ తెలుసు. నేను సబ్జెక్ట్ ఏ రకంగా చెప్తాను, ఎలా చెప్తాను. సో ఇంకొకటి, నేను దీన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోతుందండి. నేను ఆఫీసు ఇంత పెద్ద హ్యూజ్ క్యాపిటల్ మేనేజ్ చేస్తూ ఇవన్నీ చూసుకుంటూ, వర్క్స్ అన్నీ చూసుకుంటూ నా పర్సనల్ అకౌంట్ని మేనేజ్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఎవరైనా కరెక్ట్గా చూడడం వచ్చిన వాళ్ళు ఉంటే ఆప్షన్ సెల్లింగ్లో కానీ, ఆప్షన్ బయ్యింగ్లో కానీ, నేను ఫస్ట్ మార్నింగ్ అంటే నా P&L చూస్తే అర్థం అవుతుంది. కొంచెం సీనియర్స్ ఎవరైనా ఉంటే, అంటే కొత్త వాళ్ళకైతే కరెక్ట్గా అర్థం కాదు కానీ సీనియర్స్ ఉంటే అర్థం అవుతుంది వాళ్ళకి. చూడండి, నాకు ఒక్కొక్క లెగ్గలోని ప్రాఫిట్ వచ్చిన లెగ్గలో 60,000, 40,000, 50,000 ప్రాఫిట్లు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం లాసులు కూడా అలాగే ఉంటాయి. 40,000, 50,000, 30,000 లాసులు ఉంటాయి. అదేంటి ఇంత ప్రాఫిట్ వచ్చినప్పుడు స్క్వేర్ ఆఫ్ చేసేయచ్చు కదా, మళ్ళీ ఇంత లాస్ ఎందుకు వచ్చింది అని ఎవరైనా అనాలిసిస్ చేస్తే, యాక్చువల్గా ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ నేను దీన్ని రిస్క్ చేసి ఒక ట్రేడ్ వేసి వదిలేస్తా, ఆఫీస్ పనిలో పడిపోతా. ఆఫీస్ పనిలో పడిపోయినప్పుడు మళ్ళీ ఇది లాస్లోకి వెళ్ళిపోతుంది. ఒక 40 కొట్టేస్తుంది, 20 ఉంటుంది 60లో. సో మళ్ళీ దీన్ని రికవరీ చేయడానికి ఇంకొక ట్రేడ్ వేసి వదిలేసి మళ్ళీ ఆఫీస్ పనిలోకి వెళ్ళిపోతా, మళ్ళీ అది లాస్లోకి వెళ్తుంది. దీన్ని రికవరీ చేయడానికి మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ వేస్తా. అలా అనమాట. అంటే ఫ్లక్చువేషన్స్ అనమాట. P&L ఫ్లక్చువేషన్స్. ఎందుకు? నేను కంటిన్యూస్ గా నా పర్సనల్ అకౌంట్ లో కూర్చున్నాను అనుకోండి, నేను పర్ డేకి ఈజీగా వద్దు అంటే 2 lakhs తీయగలను నేను ఓన్లీ నా పర్సనల్ అకౌంట్ లో కూర్చుంటే. బట్ చిన్న అకౌంట్ కి నేను అంత టైం స్పెండ్ చేసి కూర్చుంటే, వాట్ అబౌట్ మై 9 CR, అంటే వాట్ అబౌట్ మై కంపెనీ అకౌంట్? నాకు మెయిన్ కంపెనీ అకౌంట్ కదా. ఇదేంటి, నేను ఏదో సరదాగా 100 days ఛాలెంజ్ తీసుకున్నాను, 100 days నా P&L మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నేను సరదాగా చేస్తున్న ట్రేడింగ్. ఓకే, నా పర్సనల్ అకౌంట్లో అనేది నేను సరదాగా నాకు వీలైనప్పుడు ఎంట్రీస్ వేసి తీసుకుంటున్న ట్రేడింగ్ ఇది. సో దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. అదేంటి, ఇంత ట్రెండింగ్ మార్కెట్లో కేవలం 100 పాయింట్లే తీశారు, మార్కెట్ 200 పాయింట్లు పడ్డది కదా, ఇక్కడ 100 పాయింట్లే తీశారు. చాలా మందికి ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది. సో చాలా హ్యూజ్ మార్కెట్, మంచి మంచి మూవ్స్ జరుగుతున్నాయి, కానీ జస్ట్ 40,000, 60,000 అలాగే ప్రాఫిట్ పోస్ట్ చేస్తున్నారేంటి? చాలా మంచి మార్కెట్ కదా, ఇక్కడ 1 లక్ష 2 లక్షలు తీయాలి కదా అంటే, నేను నా పర్సనల్ అకౌంట్ మీద నేను ఫోకస్ చెయ్యను. ఎందుకు అంటే అది చిన్న క్యాపిటల్. సో చిన్న క్యాపిటల్ మీద నేను ఫోకస్ చేస్తే నా పెద్ద క్యాపిటల్, బిగ్ క్యాపిటల్ ఉన్న నా ఆఫీస్ అకౌంట్ అనేది నాకు ఇబ్బంది పెట్టేస్తుంది. సో నా మెయిన్ గోల్ నా ఆఫీస్ అకౌంట్. ఇదే నా మెయిన్. నాకు ఫుడ్ ఎట్టేది కూడా ఇదే. సో నేను డెవలప్ అవ్వాలి. సో తెలుగులో ఒక స్థాయికి, ఏ స్థాయికి అంటే ఓవరాల్ ఇండియా వైడ్ లోనే ది బెస్ట్ ట్రేడర్ అన్న స్థాయికి వెళ్ళాలి అనేది నా గోల్. సో అది వెళతానా లేదా అనేది తర్వాత చూద్దామండి. అదంతా డిపెండ్స్. అదంతా దేవుడి దయ, మనది ఏముండదు. జస్ట్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకే నేను 10 మందికి మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేశా. ఇప్పటి వరకు తెలుగులో ఎవ్వరూ చెప్పని సెటప్ నేను ఎందుకు చెప్పాను? అండ్ 10,000, 15,000 పెట్టుకోవాల్సిన కోర్స్ ఫీజు 800, 1,000 రూపాయలు ఎందుకు పెడుతున్నాను? 10 మందికి సబ్జెక్ట్ చెప్పాలి. సో మనం మంచి స్థాయిలో ఉండడమే కాదు, మనతో పాటు 10 మంది మంచి స్థాయిలో ఉంటే మన కమ్యూనిటీ గ్రో అవుతుంది. సో దానివల్ల నాకు పోయేదే ఉండదు. మీకు నేను సబ్జెక్ట్ చెప్పడం వల్ల నాకు ఏదైనా పోతుందా? ఇంకా పైపెచ్చు మంచి జరుగుతుంది. ఒక పర్సన్ దగ్గర నేను సబ్జెక్ట్ నేర్చుకుని నేను ఇంత సంపాదించగలిగాను, నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను అనే కృతజ్ఞతాభావం మీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అది నాకు చాలా ఆశీర్వాదం అనమాట. నేను మీకు ఫైనాన్షియల్గా ₹1 కూడా హెల్ప్ చేయలేదు, బట్ డబ్బు సంపాదించుకోవడానికి కావాల్సిన దారి చూపిస్తున్నాను. సో అది చాలా మంచి పద్ధతి. అంటారు కదండి, స్టాక్ మార్కెట్లో ఒక సామెత ఉంది, నువ్వు ఒక పర్సన్కి ప్రతిరోజు ఒక ఫిష్ ఇవ్వడం కంటే కూడా అతనికి చేపలు పట్టుకోవడం నేర్పితే అతనే ప్రతిరోజు చేపలు పట్టుకుంటాడు. ఐదర్ ఒక ఫిష్ పట్టుకుంటాడా, రోజు 10 ఫిష్లు పట్టుకుంటాడా అనేది తన ఇంట్రెస్ట్. సో ఫస్ట్ చేపలు పట్టడం నేర్పాలి. అదేవిధంగా నేను రోజు కాల్స్, టిప్స్ ఇవ్వడం కాకుండా ఒక పర్సన్కి కావాల్సిన పర్ఫెక్ట్ సెటప్, పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఇంట్రాడే నాలెడ్జ్ నేను ఇవ్వగలిగితే తన కాళ్ళ మీద తను నిలబడగలడు. సో అందుకనేసే నేను ఈ సెటప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదండి. ఈ P&L నేను పర్సనల్గా చెయ్యాలి అంటే చాలా హ్యూజ్గా చేయగలను నేను. బట్ నా పర్సనల్ అకౌంట్లో ఉన్నటువంటి ఈ P&Lని నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. అంటే నాకు టైం సరిపోవట్లేదు. నాకు ఉన్న టైమే 6 hours అండి.
మనకి మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు ఉన్నదే 6 అవర్స్ కదా. సో ఈ 6 అవర్స్ లో నేను ఎన్ని రకాల మేనేజ్ చేయాలంటే ఐ కాంట్ అండి, నేను చేయలేను. ఎందుకంటే పోనీ నా పర్సనల్ అకౌంట్ లో వేరే వాళ్ళ చేత ఎవరితోనన్నా చేయించడం కుదరదు, నేనే చెయ్యాలి. సో నా పర్సనల్ అకౌంట్ నేనే చేయాలి. ఆఫీస్లో ఇందాక చెప్పాను కదా ఎన్ని రకాల సెగ్మెంట్స్ చేస్తామనేది, దాదాపుగా 6 రకాలు చేస్తామండి మేము. అంటే ఒక్కొక్క సెగ్మెంట్కి ఒక్కొక్క పర్సన్ ఉంటారు నాకు. సో ఎవరి సెగ్మెంట్ వాళ్ళదే. సో వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఇమీడియట్గా మాకు ఒక గ్రూప్ ఉంటుంది. మీకు కోడిపుంజు సౌండ్స్ వినబడుతూ ఉంటాయి కదా, ఆ గ్రూప్ నుంచి వచ్చే మెసేజెస్ అనమాట అవన్నీ. సో ఎప్పటికప్పుడు టక మెసేజ్లు పెడుతూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే క్యాపిటల్ పెద్దది కదా, ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా చాలా పెద్ద మొత్తంలో లాస్ అవుతాం. సో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. సో చాలా మంది అనుకుంటారు సార్ 9 CR కూడా పెద్ద క్యాపిటలేనా అని. ఎస్, క్యాపిటలే. ఎందుకంటే నేను చేసేది ఇంట్రాడే. మీరు 100 కోట్లతో ఈక్విటీని బయింగ్ చేసి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం చాలా ఈజీ, డెడ్ ఈజీ. తెలుసా మీకు? ఒక పోర్ట్ఫోలియోని 100 crores తో మెయింటైన్ చేయడం చాలా చాలా ఈజీ. బట్ 9 CR 5 CR తో ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. తెలుసా మీకు? ఈవెన్ మీకు 10 లక్షలు ఇచ్చి కూర్చోబెట్టి చేయమంటే చేయలేరు తెలుసా ఇంట్రాడే ట్రేడింగ్. అది దానికి ఎంత ఎక్స్పీరియన్స్, ఎన్ని రకాల ఏంటంటారు అబ్స్టకల్స్ దాటుకుని వస్తే తప్ప ఈ స్థాయికి రాలేదు నేను. సో ఇంత హై హ్యూజ్ క్యాపిటల్ ఇంట్రాడేలో మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అండి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, మీకు యూట్యూబర్స్ చూసే ఉంటారు మీరు, చాలా మంది యూట్యూబర్స్ కానీ లేదంటే పోర్ట్ఫోలియో మేనేజ్ చేసే వాళ్ళని కానీ చూసే ఉంటారు. ఒక 5 CR ఉందనుకోండి వాళ్ళ దగ్గర, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఈ 5 CR తోనూ పొజిషనల్ సెల్లింగ్ తీసేసుకుంటారు. వీక్లీ పొజిషన్స్, వీటిలో అడ్జస్ట్మెంట్స్, లేదంటే మంత్లీ పొజిషన్స్ ఇలా తీసేసుకుని ఉంచేసుకుని ఇందులో జస్ట్ అడ్జస్ట్మెంట్స్ చేస్తారు అంతే, వీళ్ళు స్టాండర్డ్ గా పొజిషన్స్ ఉంచేసి. బట్ నేను అలా కాదు, ప్రతిరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తానండి నేను. ఇంట్రాడేలో నేను చేసేది బయ్యింగ్, సెల్లింగ్, స్కాల్పింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్, స్టాక్ ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఫ్యూచర్స్ ని హెడ్జింగ్ కోసం ఉపయోగిస్తాం అనుకోండి. ఫ్యూచర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అండ్ ఈక్విటీ బయింగ్, లోలో ఏ స్టాక్స్ ఉన్నాయి మంచి ఈక్విటీని బై చేసేసి వాటిని ప్లెడ్జ్ చేసేసి ఆ అమౌంట్ ని సెల్లింగ్ కి వాడతాం అనమాట. చాలా రకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి, ఏంటో అనుకుంటారు కానీ చాలా రకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇన్ని అడ్జస్ట్మెంట్స్ నేను చేసుకుంటున్న పర్సనల్ అకౌంట్ మీద నేను నిజంగానే చెప్తున్నా ఫోకస్ చేయట్లేదు. నేను ఫోకస్ చెయ్యలేకపోతున్నాను కాదు, చెయ్యట్లేదు, నాకు టైం ఉండట్లేదు. సో నేను చెప్పాను కదా, ఒక 1 lakh ప్రాఫిట్ కానీ లేదా 1 lakh లాస్ కానీ వచ్చినప్పుడు మాత్రమే థంబ్నైల్లో P&L అనేది పెడతాను. బట్ ట్విట్టర్ అకౌంట్లో మాత్రం ప్రతిరోజు పోస్ట్ చేస్తాను. Day 1, Day 2, Day 3, Day 4 ప్రతిరోజు కూడా ట్విట్టర్ అకౌంట్లో నేను పోస్ట్ చేస్తాను. సో మీరు నేను ఏ పొజిషన్స్ తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఏం చేశాను అనేది మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. సో ట్విట్టర్ అకౌంట్ కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, వెళ్ళి ట్విట్టర్ అకౌంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఐ హోప్ మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సోమవారం మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనే వీడియో రేపు ఈవినింగ్ రిలీజ్ చేసుకుందామండి. ఓకేనా? సో ఐ థింక్ మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.